స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 1. ఈ వీడియోలో ఇంగ్లీష్ బేసిక్ రూల్స్ కొన్ని నేర్చుకుందాం. మొదటిగా సెంటెన్స్ స్ట్రక్చర్, వాక్య నిర్మాణం. ఏదైనా ఒక భవంతి నిర్మాణానికి పునాది, పిల్లర్స్ ఎలా మూలమో ఏ భాషలో అయినా వాక్య నిర్మాణానికి కావలసినది వాక్య నిర్మాణ క్రమం. కంప్యూటర్ భాషలో అయితే సింటాక్స్ అంటాం కదా. కర్త అంటే హూ డస్ అన్ యాక్షన్, పనిని చేసేవాడు లేదా పనిని చేసేది. కర్మ అంటే హూ గెట్స్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఎన్ యాక్షన్, పని ఫలితాన్ని పొందేవాడు లేదా పని ఫలితాన్ని పొందేది. క్రియ అంటే ఎన్ యాక్షన్, పనిని తెలియజేసే పదం. ఇదే ఇంగ్లీష్లో చూస్తే వాక్య నిర్మాణ క్రమము కర్త, క్రియ, కర్మ. తెలుగులో చూసిన ఉదాహరణ నేను యాపిల్ తింటాను అనే వాక్యం ఇంగ్లీష్లో ఐ ఈట్ యాపిల్ అంటాము. ఈ వాక్యంలో ఐ కర్త, ఈట్ క్రియ, యాపిల్ కర్మ. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే తెలుగు వాక్య నిర్మాణానికి ఇంగ్లీష్ వాక్య నిర్మాణానికి కాస్త వ్యత్యాసం ఉంది. తెలుగులో కర్త, కర్మ, క్రియ అంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్. అయితే ఇంగ్లీష్లో కర్త, క్రియ, కర్మ, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. అందుచేత తెలుగులో నుండి ఇంగ్లీష్లో వ్రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ పదాలు కొన్ని ముందువి వెనుకకు, వెనుకవి ముందుకు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కనుక ఏ భాషకైనా సెంటెన్స్ స్ట్రక్చర్, వాక్య నిర్మాణ క్రమము చాలా ముఖ్యం. సరే, ఇక వ్యక్తులు అంటే పర్సన్స్, వాటి గురించి చూద్దాం. ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్లు ఉన్నాయి. ఈ టేబుల్ని గమనించినట్లయితే పర్సన్స్ వ్యక్తులు, సింగులర్ ఏకవచనం, ప్లూరల్ బహువచనం. ఫస్ట్ పర్సన్ అంటే మాట్లాడే వ్యక్తి తనను తాను పరిచయం చేసుకునే పదం. సింగులర్ అయితే ఐ, ప్లూరల్ అయితే వి. ఫస్ట్ పర్సన్ అంటే మాట్లాడే వ్యక్తి తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు పలికేటువంటి పదాలు. అవి సింగులర్ అయితే ఐ, ప్లూరల్ అయితే వి అని పిలుస్తాం. సెకండ్ పర్సన్ అంటే ఎదుటి వ్యక్తిని సంబోధించే పదం. సెకండ్ పర్సన్ అంటే అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఉంటారు, వాళ్ళని సంబోధించే పదము. సింగులర్, ప్లూరల్ రెండూ కూడా యు అనే పిలుస్తాం. తెలుగులో అయితే సింగులర్గా నీవు అని చిన్నవారికి లేదా బాగా చనువు ఉంటే కూడా వాడతాం. మీరు అనే పదం సింగులర్గా పెద్దవారికి గౌరవం ఇచ్చి మాట్లాడేటప్పుడు వాడతాము. అలాగే ప్లూరల్గా ఒకరికంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాడతాం. ఇది తెలుగులో ఉన్నటువంటి వ్యత్యాసం. కానీ సెకండ్ పర్సన్ ఎప్పుడు ఇంగ్లీష్లో సింగులర్, ప్లూరల్ రెండూ కూడా యు, అక్కడ ఏ మార్పు లేదు. థర్డ్ పర్సన్ అంటే ఎవరి గురించి మాట్లాడతారో ఆ వ్యక్తిని సంబోధించే పదము. థర్డ్ పర్సన్ అంటే ఎవరి గురించి అయితే మాట్లాడతారో ఆ వ్యక్తిని పిలిచేటువంటి పదం. సింగులర్ అయితే హీ, షీ, ఇట్ అంటే అతడు, ఆమె, అది లేక ఇది అని సింగులర్లో చూస్తున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్. అదే ప్లూరల్లో అయితే దే అని వాడుతాం. వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము. ప్రొనౌన్స్ అంటే నౌన్స్కి బదులుగా వాడే పదాలు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అ నౌన్ ద వర్డ్ ఈజ్ యూజ్డ్ కాల్డ్ ప్రొనౌన్. అంటే నామవాచకాలకి బదులుగా వాడేటువంటి పదాలు సర్వనామము అంటే ప్రొనౌన్స్. ఇవి 3 కేసెస్లో ఉంటాయి. అవి సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్ అండ్ పొసెసివ్ కేసులు. ఇప్పటికే సబ్జెక్ట్ మరియు ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాం. మనం హారిజాంటల్గా ఒక్కొక్క దానికి ఏ రకమైన మార్పులు వచ్చాయనేది కూడా గమనిద్దాం. ఐ, నేను. ఈ ఐ అనే పదం ఎప్పుడు సబ్జెక్టివ్ కేసులోనే వస్తుంది. అంటే వాక్యం మనం ముందు నేర్చుకున్నాం కదా, వాక్య నిర్మాణ క్రమము సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్. అది తెలుగులో
సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అది ఇంగ్లీష్లో. సో ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఈ పదాలని ముందు చూద్దాం. ఐ అనే దానికి ఆబ్జెక్టివ్ కేస్ ఎలా మారింది? మీ అంటే తెలుగులో అర్థం నన్ను, నాకు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్టివ్ కేసెస్గా ఉన్న ఈ పదాలు ఏవి కూడా ఆబ్జెక్టివ్ కేసులో రావు. అలాగే ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నవి కూడా సబ్జెక్టివ్ కేసులో కనిపించవు. కొన్ని ఎక్సెప్షనల్ ఏంటి అవి అంటే యు, ఇట్. ఈ రెండు సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు రెండు ఒక్కలాగే ఉన్నాయి, గమనించండి. మొదటి దాంట్లో మనం ఉన్నాము ఐ, నేను సబ్జెక్టివ్ కేసు. అదే ఆబ్జెక్టివ్ కేసుకు వచ్చినప్పుడు మీ, నన్ను, నాకు. దీనిని పొసెసివ్ కేస్ ఇందాకలే చెప్పుకున్నాము. పొసెస్ అంటే కలిగి ఉండుట అని. ఈ పొసెసివ్ కేసులో మై దాని అర్థం ఏంటంటే నా యొక్క, మైన్ నాది. ఇవి ఐకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ కేస్ పొసెసివ్ కేసులుగా చూస్తున్నాం. నెక్స్ట్ సబ్జెక్టివ్ కేసులో వి అంటే మేము, మనము. ఇది ఆబ్జెక్టివ్ కేసులో అజ్ ఎలా మారుతుంది? అజ్ అంటే మమ్ము, మమ్మల్ని, మాకు, మనకు. ఇది పొసెసివ్ కేసులో చూస్తే అవ అంటే మా యొక్క, మన యొక్క. అవర్స్ మాది, మనది. సో వి అనేటువంటి సబ్జెక్టివ్ కేస్కి ఆబ్జెక్టివ్ కేసు అజ్ అయింది, పొసెసివ్ కేస్ అవర్స్ అయింది. నెక్స్ట్ మీకు ఇంతకు ముందే చెప్పున్నాను, సబ్జెక్టివ్ కేస్ ఆబ్జెక్టివ్ కేస్ రెండు ఒక్కటే. వేటికి? యు అండ్ ఇట్. యు అంటే ఇక్కడ అర్థం మొత్తంగా సబ్జెక్టివ్ కేస్ ఆబ్జెక్టివ్ కేసులోని చూస్తే సబ్జెక్టివ్ కేసులో ఉన్న మీనింగ్ యు అంటే నీవు లేదా మీరు. అదే ఆబ్జెక్టివ్ కేసులో చూస్తే నిన్ను, మిమ్మల్ని, నీకు, మీకు. పొసెసివ్ కేసు యువ అంటే నీ యొక్క, మీ యొక్క. యువర్స్ నీది, మీది. తర్వాత సబ్జెక్టివ్ కేస్ హీ అంటే అతడు. హీ అనేటువంటి సబ్జెక్టివ్ కేస్కి ఆబ్జెక్టివ్ కేస్ ఎలా మారింది? హిమ్ అంటే అతన్ని, అతనికి. అదే పొసెసివ్ కేస్ చూస్తే హిజ్. గమనించండి, ఇప్పటి వరకు పైనున్న మూడింటికి రెండు పొసెసివ్ కేసులు చూసాము. కానీ హీకి మాత్రం పొసెసివ్ కేస్ హిజ్ ఒకటే పదం. గమనిస్తే HIS హిజ్, దాని తర్వాత ఇంకొక ఎస్ మనం యాడ్ చేయలేము. కనుక రెండు అర్థాలని కలిపి హిజ్ అనేదిగానే చూస్తున్నాం. అంటే అతని యొక్క, అతనిది. ఆ రెండింటికి హిజ్ అనే వాడతాము. తర్వాత సబ్జెక్టివ్ కేస్ షీ అంటే ఆమె. అది ఆబ్జెక్టివ్ కేసు వెళ్ళేటప్పుడు షీ కాస్త అర్థం ఏంటంటే ఆమెని, ఆమెకి. అది పొసెసివ్ కేసులో చూస్తే హర్స్. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఆబ్జెక్టివ్ కేసులోని పొసెసివ్ కేసులోని ఒకటే పదం కనిపిస్తుంది. పొసెసివ్ కేసులో ఇంకా అడిషనల్గా హర్స్ అని కూడా ఉంది. సో అనే పదానికి ఆమెని, ఆమెకి, ఆమె యొక్క ఈ మూడు అర్థాలు వస్తాయి. అక్కడున్న వాక్యాన్ని బట్టి ఆ అర్థాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇట్. సబ్జెక్టివ్ కేస్ ఇట్ అర్థం అది, ఇది. ఆబ్జెక్టివ్ కేసులో కూడా మార్పు లేదు. ఇట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అయితే అర్థం మారుతుంది. దాన్ని, దీన్ని, దానికి, దీనికి. పొసెసివ్ కేసుకు వచ్చేటప్పుడు ఇట్స్ అర్థం ఏంటంటే దాని యొక్క, దీని యొక్క, దానిది, దీనిది. గమనించండి, హిజ్కి ఎలాగైతే ఒకటే పదం పొసెసివ్ కేసులో చూస్తున్నామో ఇట్స్ కూడా అలాగే. ఇక్కడ ఇట్స్కి ఇంకొక ఎస్ యాడ్ చేయలేము కదా. సో ఇట్స్కి కూడా అదే భావంతో దాని యొక్క, దేని యొక్క, దానిది, దేనిది. ఈ నాలుగింటికి ఇట్స్ అనే మీనింగ్ని ఉపయోగిస్తాం. లాస్ట్ ఎగ్జాంపుల్ దే. సబ్జెక్టివ్ కేస్ దే అనేదానికి అర్థం ఏంటి? వారు, వీరు.
దే అనే సబ్జెక్టివ్ కేస్కి ఆబ్జెక్టివ్ కేసులో ఉన్న పదము దెమ్. అర్థం ఏంటంటే వారిని, వీరిని, వారికి, వీరికి. పొసెసివ్ కేసుకి వచ్చేటప్పుడు దేర్ వారి యొక్క, వీరి యొక్క, దేర్స్ వారిది, వీరిది. ఓవరాల్గా ఈ కేసెస్ పర్సనల్ ప్రొనౌన్స్ వాటి యొక్క సబ్జెక్టివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్, పొసెసివ్ కేస్ చూసాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా వాడాలి ఏంటి అనేది ఈ టేబుల్ని బేస్ చేసుకొని మనము ఉపయోగించగలుగుతాం. ప్రధానంగా వీటి యొక్క అర్థాలు మనకి తెలిసి ఉండాలి. వాక్యాలు వ్రాసేటప్పుడు వీటిని ఎలా వాడాలో అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం నేర్చుకుందాం.